హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంజీస్ కిచెన్. ప్రియాంజీస్ కిచెన్లో ఈరోజు రెసిపీ చింతపండుతో చికెన్ పచ్చడి అండి. మనం నిమ్మకాయలతోనే కాకుండా ఈ చింతపండుతో చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నేను ముందుగా 1 kg చికెన్ తీసుకున్నానండి. నేను బోన్స్తో సహా తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక 3 times కడుక్కుని ఈ విధంగా తీసుకున్నానండి. దీనిలో టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ అనేది ఎక్కువే పడుతుందండి చికెన్లోకి. 1/2 tablespoon పసుపు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ పసుపు అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని నేను ఒక 20 minutes పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను కేజీ చికెన్లోకి 100 grams చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ఈ 100 grams చింతపండు అనేది ఇంకా కొంచెం మిగులుతుందండి. మీకు క్వాంటిటీ తెలియడం కోసమే 100 grams అని చెప్పాను. ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. దీనిలోకి మసాలా లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు వీటిలన్నిటిని లైట్గా ఫ్రై చేసుకుని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 tablespoon మెంతులు, ఒక 5 tablespoon ఆవాలు కూడా తీసుకోవాలి. నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. దానిలో వీటిని వేయించుకుంటున్నాను. ఈ మెంతులు ఆవాలు అనేవి మంచిగా దోరగా విధంగా వేయించుకోవాలండి. మనకి తెలుస్తుంది కదా స్మెల్. అవి వేగిపోయినాయి. ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేయించుకుంటున్నానండి. చూసారా, మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదండి. 1 నిమిషం వేయించుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్కి రెడీ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, అందుకే నేను రెడీ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 2 tablespoons ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నానండి. ఈ విధంగా చింతపండును గుజ్జు చేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపోయే ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని నేను మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక 10 minutes పాటు కుక్ చేస్తున్నాను. ఇది మనకి పైకి ఆయిల్ వచ్చే విధంగా తెలుస్తుంది కదండి, అలా మొత్తం ఎగిరిపోవాలండి. చూసారా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలో చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీనిలో మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకుంటున్నానండి. చూసారా, ఇప్పుడు అది వేగుతూ ఉంది. ఇప్పుడు నేను మసాలాస్ అన్నీ ఆడేసుకున్నానండి. వాటిలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు, సాల్ట్, కారం, ఆయిల్ రెడీ చేసుకున్నాను. నేను ఆచి చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. నేను ఆయిల్ పచ్చడిలోకి వేరుశనగ నూనె యూస్ చేస్తాను. వేరుశనగ నూనె అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. వేరే ఏ ఆయిల్ అయినా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. వేరుశనగ నూనెతో పచ్చడి అంటేనే టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు చికెన్ కుక్ అవుతూ ఉంది. ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా పీసెస్ అనేవి బాగా కుక్ అయినాయి. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఈ విధంగా వేయించేసుకుంటున్నాను. వేగిపోయినాయండి. వీటిని కూడా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అదే ప్యాన్లోకి ఆయిల్లో వేసేసుకోవచ్చండి. చూసారా, విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి స్మెల్ అనేది పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలండి. మనకి తెలుస్తుంది కదా వేగిన స్మెల్ అనేది. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 2 minutes పాటు అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు వేగిందండి, తెలుస్తుంది కదా మనకి ఆయిల్లో కూడా. ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నానండి. ఈ మసాలా కూడా వేయించిన తర్వాత 1 నిమిషం పాటు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన తీసుకున్నాం కదండి వేయించిన చికెన్ని దీనిలో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మొత్తం అన్నీ కలుపుకుంటున్నానండి, మసాలాలన్నీ పట్టే విధంగా. ఈ విధంగా
పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ 1 బై 1 కలుపుకోవాలి. టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకుంటున్నాను. మనం చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి. ఇది 100 గ్రామ్స్ చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా, కొంచెం పక్కన పెట్టుకుంటున్నానండి చూసి వేసుకుందామని. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ పచ్చడిలో ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆచి చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్. దీనిలో లైట్గా కొంచెం మిగిల్చుకుని పక్కన పెట్టాను. ఆచి పౌడర్ అంటే కారంగా ఉంటుంది కదండి, అందుకు చూసి వేద్దామని కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకున్నానండి. చూసారా ఈ విధంగా ఉంది. మనం సాల్ట్ అనేది చూసుకుంటూ ఉండాలండి. పచ్చడి అంటే కారం ఎక్కువ పడుతుంది, దీనిలో సాల్ట్ సరిపోలేదు. అందుకు నేను మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను దీనిలో. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్లో మొత్తం అంతా చల్లారిన తర్వాత నేను దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ ఉంది కదండి, అది లాస్ట్లో వేసుకుంటున్నాను. అంటే మొత్తం వేడి చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలండి పౌడర్ అనేది, లేకపోతే చేదు వస్తుంది. చూసారా, నేను లాస్ట్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది చింతపండుతో చేసిన పచ్చడిలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నార్మల్గా నిమ్మకాయలతో చేసిన పచ్చళ్ళు అయితే ఆయిల్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం మనం ఇలా ఈ విధంగా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకొని సాల్ట్ అన్నీ బాగా కలిసిపోవాలి దానిలో. చూసారా, చింతపండుతో చికెన్ పచ్చడి అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.